రేడియో సిటీ పాడ్కాస్ట్. మీరు వింటున్నది ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ రేడియో సిటీ లవ్ గురు. తమకు లేక కలిగిన సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. మధ్యతరగతి కుటుంబమే అయినా కూతురి పుట్టినరోజంటే ఇల్లంతా పండుగే. అలా నవ్య బాల్యం సంతోషంగా సాగిపోయింది. కూతురిని బాగా చదివించి తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని తండ్రి ఎంతో ఆరాటపడేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత నవ్య పీజీ కాలేజీలో చేరింది. అక్కడ కొత్త ముఖాలతో పరిచయం, స్నేహంగా మారటం అంతా ప్రశాంతమైన ప్రవాహంలా సాగిపోతూ ఉంది. అయితే ఈ పీజీ కాలేజీలోనే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అమ్మాయి నవ్య భవిష్యత్తులో పీజీ చదువుతున్న నవ్యకి తన సీనియర్ అయిన రవితో స్నేహం కుదిరింది. తన చదువులో తరచూ సహాయపడే రవి అంటే నవ్యకు ఎంతో గౌరవం. ఆ గౌరవం కాస్త అభిమానంగా, ప్రేమగా కలిగిన భావాలకు ప్రాణం పోస్తూ ఓ తెల్లని కాగితంపై అక్షరాలుగా పొదిగి అతనికి తన మనసులో మాట చెప్పేందుకు అనువైన సమయం కోసం వేచి చూస్తోంది నవ్య. ఇలా ఉండగా ఒకరోజు, హే నవ్య, ఎలా ఉన్నావు అంటూ ఓ కొత్త వ్యక్తి నుండి ఫోన్ కాల్. ఎవరు అంటే, నేను తెలియదా? నీ సీనియర్ని అంత మాత్రం గుర్తుపట్టలేవా? కనీసం రవిగాడి గొంతైనా గుర్తుపడతావా లేదా అంటున్న అతని మాటలలోని వెటకారం తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. వెంటనే కాల్ కట్ చేసేసింది. అయితే అతను ఏమాత్రం ఊరుకోలేదు. మళ్లీ ఫోన్ చేశాడు. కాని నవ్య లిఫ్ట్ చేయలేదు. మర్యాదగా ఫోన్ లిఫ్ట్ చేయి అంటూ బెదిరింపుగా అతను పంపిన సందేశాన్ని చూసి భయానికి గురైన నవ్య వెంటనే తన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేసింది. గుండెల్లో దడ పెరిగిపోయింది. పీజీ చదువుతున్న నవ్య తన సీనియర్ రవిపై మనసుపడి ఆ విషయాన్ని అతనికి తెలపడానికి అనువైన సమయం కోసం వేచి చూస్తూ ఉంది. అదే సమయంలో తనకు సీనియర్ని అంటూ ఓ కొత్త వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్ నవ్యను కలవరానికి గురిచేసింది. ఎవరతను, అతని బారి నుండి ఎలా బయటపడాలి అనే ఆలోచనలతోనే కాలేజీకి ఆ మరుసటి రోజు వెళ్లిన నవ్యకు మరో బాధ కలిగించే విషయం తెలిసింది. బైక్ పై కాలేజీకి వస్తున్న రవికి ప్రమాదం జరిగిందని తెలిసి అతను ఉన్న హాస్పిటల్ కు పరుగు తీసింది. హాస్పిటల్లో బెడ్ పై ఉన్న రవిని చూసి నవ్యకు ఏడుపాగలేదు. ఈ సందర్భాన్ని చూసిన రవి తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగింది. అయితే ఆ ప్రమాదం చిన్నదే కావడంతో 3 వారాలకి రవి కోలుకున్నాడు. కాలేజీకి తరువాత వచ్చిన రవిని చేరి జాగ్రత్తగా డ్రైవ్ చేయి అంటూ నవ్య ప్రేమగా చెప్పిన మాటలతో అతను లోలోపల ఉప్పొంగిపోయి చిన్న నవ్వు నవ్వాడు. అతని నవ్వును చూసిన నవ్య, రవి మనసులో ఏముంది, కేవలం నాపై అభిమానమేనా లేక ప్రేమ కూడానా అని బదులు దొరకని ప్రశ్నలతో సతమతమయ్యింది. అయితే మళ్లీ సీనియర్ అంటూ ఫోన్ చేసిన ఆ అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ కాల్. ఆ కాల్ని చూస్తూనే గుండె వేగంగా కొట్టుకుంటోంది నవ్యకు. ఏంటి, రవిగాడిపై ప్రేమ ఎక్కువైపోయింది అని అతను అన్న మాటలకు నీకెందుకు నా విషయాలు అని కోపానికి గురైన నవ్యతో, ఓయ్ ఏంటి స్వరం పెంచుతున్నావు? వాడికి దూరంగా ఉండకపోయావంటే ఈసారి ఇంకా పెద్ద ప్రమాద వార్తనే వింటావు. ఇంతకు ముందు జరిగింది ప్రమాదం అనుకుంటున్నావా? కాదు, అది నేనే చేయించా. ప్రేమ దోమ అని వాడికి దగ్గరయ్యే ప్రయత్నం చేశావనుకో, చెప్పడం ఏముండదు, చేసి చూపిస్తా అని అతను కాల్ కట్ చేసేశాడు. నవ్యలో అంతా అయోమయం. ఎవరితను, ఎందుకిలా చేస్తున్నాడు, ఈ విషయం రవికి చెప్పాలా వద్దా అని మరో సంశయం. ధైర్యం చేసి ఆ మరుసటి రోజు కాలేజీలో రవిని సమీపించి విషయాన్ని చెప్పేసింది. ఆ విషయం విన్న రవికి ఆశ్చర్యం వేసింది. నువ్వేంటి నాకు దూరంగా ఉండడమేంటి, అసలేం జరిగింది, మన మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే కదా, ఎవరితను, అతనికేంటి అసలు సమస్య అని రకరకాల ప్రశ్నలు రవి మదిలో మెదులుతూ ఉన్న సందర్భంలోనే, రవి నువ్వంటే నాకిష్టం, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఈ విషయాన్ని నీకు చెప్పాలని అనుకున్నాను, కాని ఆ మరుసటి రోజు నుండి ఇలా బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి అంటూ
ఆ కాల్ తాలూకా నంబర్ని రవితో పంచుకుంది. తరువాత ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే, ఇలా ప్రేమలో ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది అనే విషయం అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు కూడా గ్రహించి జాగ్రత్తగా మసలుకోవాలి. ఇంకా శృతి మించిన కొందరి చేష్టలు తమపై లేని నిందలను మోపి భవిష్యత్తునే అంధకారం చేసే ప్రమాదం కూడా ఉందని మర్చిపోకూడదు. అమ్మాయిలు అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త. కథలోని పాత్రల పేర్లు కల్పితాలు మాత్రమే. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వింటూ ఉండండి ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను అనునిత్యం మీ మేలు కోరే మీ రేడియో సిటీ లవ్ గురు. రేడియో సిటీ పాడ్కాస్ట్.